విద్యార్థులు ఉన్నారు మాట్లాడదాం అంటే వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి చట్టసభ లోపలికి వెళ్ళి ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ పొందిన వారు వీళ్ళంతా ఒకసారి మాట్లాడదాం. ఏ కాలేజ్ నుంచి వచ్చారు మీరు? విజ్ఞాన్ యూనివర్సిటీ వెళ్ళారు. లోపలికి ఏం చూశారు? వెళ్ళాము. సో అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి ప్రియ. విజ్ఞాన్ యూనివర్సిటీలో లా చదువుతున్నాము. సో ముందుగా నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, స్పీకర్ సార్కి, డిప్యూటీ స్పీకర్ సార్కి, ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్కి అండ్ జనరల్ సెక్రటరీ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మాకు ఇట్లాగా విట్నెస్ చేసే అవకాశాన్ని అందించినందుకు. అండ్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మేము లాలో లెజిస్లేటివ్ గురించి చదివిందంతా లోపల చూసాము ఒక ప్రాక్టికల్ లాగా. సో ఇదొక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి బాగా హెల్ప్ అయింది మాకు. లోపల ఒక సెషన్ జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, ఇంకా మినిస్టర్స్ని, అక్కడ స్పీకర్ వీళ్ళందరినీ డైరెక్ట్గా చూసే అవకాశం వచ్చింది. ఒక సెషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది చూసాము, అర్థమైంది. మీరు లోపలికి వెళ్ళి చూశారు కదా, నేరుగా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలు అంతా కూడా చూశారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు? అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శిత. నేను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో సెకండ్ ఇయర్ BBA LLB చదువుతున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు మమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు మార్షల్ కానీ, లేకపోతే ఇక్కడ మాకు గైడ్ చేసే వాళ్ళు కానీ, అటు చూపించాలి ఇటు చూపించాలని కానీ అదంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు వాటర్ ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు. మమ్మల్ని లోపలికి పంపించేటప్పుడు కూడా ఇట్లా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అది ఇది చేయాలి అని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మేము సీఎంని చూసే అవకాశం వచ్చింది, డిప్యూటీ సీఎంని చూసే అవకాశం వచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని చూసే అవకాశం వచ్చింది. మా ఫ్యామిలీలో ఎప్పుడు ఇలాంటివి ఏం జరగలేదు. ఫస్ట్ టైం మేమే ఇలాంటి అసెంబ్లీస్కి వస్తున్నాం. సో ఇలాంటి ఛాన్స్ దొరికినందుకు మాకు ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. మేము చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాం. మీరు చెప్పండి అమ్మ, అంటే లోపలికి వెళ్ళారు, చాలామందికి చట్టసభలో ఏం జరుగుతుందో తెలుసుకున్న నాకు ఆతృత ఉంటుంది, కానీ మీకు ఆ అవకాశం వచ్చింది, లోపలికి వెళ్ళి అంతా చూశారు, ఎట్లా అనిపిస్తుంది? So hello all, my name is Sri Lakshmi. I'm from second year BA LLB in Vignan University, Vignan Institute of Law. So అసెంబ్లీకి అంటే స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీకి రావడం మాకు ఫస్ట్ టైం అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి సెషన్ జరుగుతూ ఉంది. సో సెషన్ చూసేటప్పుడు మాకు ఏమర్థమైందంటే లైక్ అసెంబ్లీలో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఇట్లాంటి ఇష్యూస్ గురించి డీల్ చేస్తుంటారు, ఇట్లాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటుంటారు, డిస్కస్ చేసుకుంటుంటారు అని అర్థమైంది. అండ్ మేము మా యూనివర్సిటీలో కానీ వేరే యూనివర్సిటీస్లో కానీ మాకు మాక్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతుంటాయి, డిబేట్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లా డైరెక్ట్గా వచ్చి చూడటం వల్ల మాకు ఏమర్థమైందంటే కొంచెం లైక్ మనం సినిమాల్లో చూసినట్లు సిరీస్ ఇట్లా వేరే షార్ట్ ఫిలిమ్స్లో అలా చూసినట్లు ఉండకుండా ఒక ప్రాపర్ ఆర్డర్లో జరుగుతుంది, పార్లమెంటరీ సెషన్ అయినా లెజిస్లేటివ్ సెషన్ అయినా అని మాకు అర్థమైంది. సో ఇది ఇలాంటి వాటిని మేము డైరెక్ట్గా రిఫరెన్స్ తీసుకొని మేము కూడా మాక్ పార్లమెంట్స్ చేసేటప్పుడు లేదంటే డిబేట్ సెషన్స్ చేసేటప్పుడు సేమ్ ఫార్మాట్ని ఫాలో అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మాకు. సో మాకు ఇక్కడికి వచ్చి ఇలాంటి దాన్ని విట్నెస్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి అండ్ మా యూనివర్సిటీకి, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులు చెప్తున్న విషయం ఒకటే, సాధారణంగా ఎవరిని కూడా చట్టసభల్లోకి అనుమతించరు, అవకాశం చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మాకు అవకాశాన్ని కల్పించింది, నేరుగా చట్టసభలకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూసే అవకాశం కల్పించింది. ఖచ్చితంగా ఇది అటు ఫ్యూచర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.